సార్ ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి గెలుపు అనేది ఖాయమని అంటున్నారు. సో ఒకవేళ ఇది గెలిస్తే చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అవుతారు, దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీరు ఒక అంటే అయ్యే ఛాన్స్ 100% డిప్యూటీ సీఎం. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఈ చీఫ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరు మేము ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తాం, నేను చంద్రబాబు గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని నిర్ణయం తీసుకుంటాం, నాకు కూడా చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఉందన్న తన ఉంది. కనుక మనకు స్ట్రెంత్ లేనప్పుడు ఓట్లు లేనప్పుడు ఆయనే చెప్పాడు కదా, ప్రశ్నలు వేశాడు కదా కార్యకర్తల మీటింగ్లో. 30 సీట్లు 175 చేసినప్పుడు ఆయన సీఎం ఎట్లయితాడు? ఖచ్చితంగా కూటమిది ఎలక్షన్స్ ముందు డిక్లేర్ చేస్తారు. ఈ కూటమికి నాయకుడు చంద్రబాబు గారని నేను చేస్తాను, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడైతే కొంతమంది ఏదైతుందో చేరికలు కానీ ఒక సస్పెన్స్లో పెట్టాలి కదా. ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. చంద్రబాబు గారికి ఆరోగ్య రీత్యా ఏదైనా ప్రాబ్లం వచ్చినా 6 నెలల 1 year or 2 year, బట్ ఇట్ ఈస్ టేక్ ఓవర్ బై లోకేష్ ఓన్లీ. ఎమ్మెల్యే స్ట్రెంత్ వాళ్ళదే ఉంటుంది. ఈయన 20 ఉన్నప్పుడు ఈయన ఏంది నేను ముఖ్యమంత్రి కావాలంటే కూడా ఉండదు. ఎలక్షన్ ముందు నువ్వు 3 ఏళ్ళు 2 ఏళ్ళు అనేది కూడా అగ్రిమెంట్ ఉండేది. అక్కడ మాయావతి బీజేపీకి కానీ ఇక్కడ కుమారస్వామికి బీజేపీకి కానీ అగ్రిమెంట్ ఉండే, అటువంటిది కూడా ఉండదు. పూర్తి టర్మ్ ఏదైతుందో చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. ఆరోగ్య రీత్యా ఏదన్నా జరిగినప్పుడు ఈ విల్ టేక్ ఓవర్ ద, ఎవరికి ఇస్తారు ఛాన్స్? ఇట్ ఈస్ లోకేష్ గారికి, దాంట్లో అనుమానం లేదు. లోకేష్ నవ్ ఈజ్ పాత లోకేష్ గారు కాదు. చాలా మార్పు. నేను అతన్ని కలిశాను, ఢిల్లీలో మాట్లాడాడు. అతనే నన్ను కలవడానికి ఏదైతుందో ఒక కళ్యాణ్ గారు అని TV9లో పనిచేశాడు, చిన్న కళ్యాణ్. నేను ఢిల్లీలో ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడే స్టార్ట్ కాబోతుంది. ఆయన రాజమండ్రిలో ఉండే, జైల్లో చంద్రబాబు గారు ఉండే. నాకు ఫోన్ చేశారు నాతో మాట్లాడడానికి అని, కళ్యాణ్ గారు ఇట్లా లోకేష్ బాబు చేస్తాడని. కళ్యాణ్ అన్న నేను ఐఆమ్ ఇన్ ప్రెస్ కాన్ఫరెన్స్, నేను చేస్తాను, తర్వాత చేసే వరకు ఏదైతుందో అని అనుకోకుండా బిజీ ఉండే. అవును, నేను మార్నింగ్ ఫ్లైట్ వస్తున్నా. నేను చెప్పిన మాట్లాడేది రాజమండ్రి వస్తా అని చెప్పిన. మార్నింగ్ ఇక్కడ దిగిన రాజమండ్రి ఫ్లైట్ తీసుకున్నా ఇండిగోకు. నా బ్యాగ్ కూడా ఉంటే ఓ ఫ్రెండ్తో పంపించిన, బెల్లా నాయక్ అని కాంగ్రెస్ స్పోక్స్ మెన్గా ఆయనతో బ్యాగ్ పంపించేసిన. టికెట్ ఆన్నే తీసుకున్నా. ఆల్రెడీ 2 రోజుల ముందుగా టెక్నికల్ ప్రాబ్లం తోటి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఈవినింగ్ వరకు లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తీసుకున్నా రాజమండ్రికి, అక్కడనే సేమ్ అదే టికెట్ను మార్నింగ్ చేశాను. అనుకోకుండా ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఫస్ట్ టైం ఢిల్లీ పోయి ఒక 20 రోజులు ఉన్నాడు కదా, ఈవినింగ్ స్పెషల్ ఫ్లైట్ పోయాడు. మళ్ళీ ఢిల్లీకి రమ్మంటే ఢిల్లీ పోయి కలిశాను నేను అతనితో. బట్ పరిపక్వత ఉన్నగా, పర్ఫెక్ట్గా, కసిగా ప్రజలను ఆకర్షించాడు. దాదాపు 3000 కిలోమీటర్లు ఎంతో చేశాడు కదా పాదయాత్ర, కఠోర పాదయాత్ర చేశాడు. బ్రేక్స్ ఉండే, రాజశేఖర రెడ్డి గారు హెల్త్ ప్రోగ్రామ్ బ్రేక్ ఉండే, మన జగన్మోహన్ రెడ్డి గారికి బ్రేక్ ఉండే, షర్మిలమ్మది బ్రేక్ ఉండే, ఏది ఉమ్మడి రాష్ట్రానికి చేసినప్పుడు. ఇవన్నీ అనేది కామన్ అనుకోండి. బట్ కఠోర పాదయాత్ర చేసిండు, బాగా పరిపక్వత వచ్చింది, ఖచ్చితంగా సబ్జెక్ట్ వచ్చింది. పాత లోకేష్ కాదు, పప్పులు బిప్పులు ఏదో పేర్లు అన్నారు కదా, టాటాలు కూడా భేదం లేదు. పర్ఫెక్ట్ సబ్జెక్టు పరంగా కానీ కఠోర నిర్ణయాలు తీసుకోబోతుంటారు రేపు రాబోయే రోజుల్లో. కట్ థ్రోట్ ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, ఎవరైతే మిస్యూజ్ చేసినారో వాళ్ళని ఖచ్చితంగా ఎంక్వైరీలు పెట్టి స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేసి, ఏదో ఆషామాషిగా ఎన్నికల ఓట్ల కోసం నినాదం చేయడు. అతని వెంబడున్న వాళ్ళని రక్షించుకుంటాడు. తర్వాత ఎవరైతే తప్పులు చేసినో వాళ్ళను పార్టీలో ఉన్నా బయటకు పంపిస్తాడు, వెన్నుపోటుదారులను. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరైతే లోసుకులు చేసినో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాడు తప్పులు జరిగితే. అవన్నిటి మీద ఎంక్వైరీ చేయడం ఖాయము. ఆటోమేటిక్గా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా, కూటమైనా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే లోకేష్ గారు చేయబోతున్నారు. ఆయన స్ట్రెంగ్త్ ఏంది, ఆయన కెపాసిటీ ఏంది, గతంలో మంత్రిగా చేసిన దానికంటే ఇప్పుడు ఈసారి మంత్రిగా ఆయన ఈ విల్ ప్రూవ్ ఈజ్ పర్ఫార్మెన్స్. ఈజ్ ఎ ఫిట్ ఫర్ ఆ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎలిజిబుల్ అనే పేరు తెచ్చుకుంటాడు. తండ్రికి మించిన తనయ అనే పేరు తెచ్చుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంటున్నారు, వాళ్ళ వంది మాదిగలు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం రాజశేఖర రెడ్డికి గారికి, జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఆకాశం భూమికి ఉన్నంత తేడా, అసలు కంపేరే లేదు. అందుకోసమే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేల మీద రియాక్షన్ కాదు, రియాక్షన్ ఆయన మీద, ఆయన పరిపాలన మీద, ఆయన ప్రవర్తన మీద, ఆయన రన్ ఓవర్ గవర్నమెంట్ మీద. ఇవాళ ఇసుక కానీ, ఇవాళ లిక్కర్ కానీ, భారతదేశంలో ఎవరన్నా లిక్కర్ ఉందా అన్న? ఇదివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి రీజనల్ పార్టీలు? చిత్ర విచిత్రాల ఓన్లీ ఆల్కహాల్ పోసుడు, కలర్ పోసుడు, లేబుల్ వేసుడు, పేరు అంతే. వచ్చిందా? సో లూట్ మార్ దాదాపు 2,500-3,000 మంది నా అంచనా ప్రకారం, నేను నిపుణులతో మాట్లాడిన కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి, 2,500-3,000 మంది లిక్కర్ తాగి చనిపోయారు. కల్తీ లిక్కర్ తాగేది, బ్రాండీలు విస్కీ తాగేది, చనిపోయారు.
ఇది వాస్తవము. రాబోయే రోజులు ఇవన్నీ బయటకు వస్తాయి. సార్, చంద్రబాబు గారు ఈ 3 నెలల్లో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అదేంటంటే ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇచ్చే ఒక డిసిజన్ని తీసుకుంటున్నారంట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని సార్? మరి ఒక్కరికి ఒక కుటుంబం అయితే మరి లోకేష్ పోటీ చేయొద్దు కదా, అవును, నాగబాబు పోటీ చేయొద్దు కదా, పార్లమెంటు గిలమెంటు నాగబాబు, పవన్ కళ్యాణ్. అది అయ్యే పని కాదు. ఎవ్వరు దాన్ని ఎలా కాంగ్రెస్లో ఇలా అన్నారు. కాంగ్రెస్లో సోనియా గాంధీ గారు ఉన్నారు కదా, బీజేపీలో కూడా అట్లే అన్నారు. బీజేపీలో మన కర్ణాటకలో కానీ తర్వాత ఏదైతుందో యూపీలో కానీ ఫ్యామిలీస్ రెండు ఇచ్చారు టికెట్లు. ఎందుకు మాకు మా నాయకురాలు మేనకా గాంధీ 2009 నుంచి బీజేపీ టికెట్ మీద చేస్తున్నారు కదా. ఫస్ట్ టైం ఆయన అయిండు. 2009లో ఆమె 14, 19 అంటే 6వసారి ఎంపీగా పోటీ చేసింది బీజేపీ నుంచి 2009లో. కుమారుడు ఫిరోజ్ వరుణ్ ఏదైతుందో 2000 ఫస్ట్ టైం, 14 అండ్ 19 3 సార్లు ఇద్దరికి టికెట్ ఇచ్చారు కదా బీజేపీలో. తల్లి కొడుకే కదా, అన్నదమ్ములు కాదు కదా, అక్కచెల్లెలు కాదు కదా, తల్లి కొడుకులే కదా, ఒకడే కొడుకు కదా మీకు. అట్లేముండదు. ఆ రూల్ అనేది మీరు సోషల్ మీడియా చెప్తుందేమో ఒకటే టికెట్ అనేది. ఎక్కడ ఇప్పటి వరకు చంద్రబాబు గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ లోకేష్ గారు కానీ ఎవ్వరూ చెప్పలే. ఇదంతా ఓ న్యూస్ క్రియేటివిటీ కోసం మీరు ఒక ఫీల్డర్ ఇస్తారు సోషల్ మీడియా, దాన్నే మళ్ళీ మీరు రియాక్షన్ తీసుకుంటారు. ఇదంతా సోషల్ మీడియాలో చక్కెర వస్తుంది. చక్కెర ఉండదు, మన్ను ఉండదు. 10-20 మంది చూడరు. మీరు దాన్ని ఫ్లోట్ చేసి దాన్ని ప్రశ్న అడిగి అప్పుడు చక్కెర అవుతుంది. ఏది రౌండ్ చేస్తుంది. వచ్చిందా? ఓ రాత్రి 12 గంటలకు న్యూస్ వస్తుంది. మొత్తం సంచలనం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటాడు. అసలు 12 గంటల వరకు నీకే తెలియదు. నీకు తెలిస్తే అదో న్యూస్ క్రియేట్ చేస్తావు. తెల్లారి వరకు ఎట్లయితే వాడు నిద్రపోయినోడు ఎవరు డిస్టర్బ్ చేసుకుంటాడు. ఎక్కడ చూసినా ఇదే చర్చ అంటారు. జరిగింది నిర్ణయం 12 గంటలకు. 12 గంటలకు చేసి మీరు మార్నింగ్ చేస్తారు. ఓ నిన్న రాత్రి నుంచి మొత్తం చక్కర్లు ఓడుతుంది వార్త. చక్కెర లేదు, మన్ను లేదు. ఇది వచ్చిందా? మీడియా శిక్షే. ఇది ఎలక్ట్రానిక్ రాకముందు కూడా ప్రింట్ చేస్తుండే ఇదే పని. ఇప్పుడు మీరు చేస్తున్నారు. సార్, ఇక వైసీపీ పార్టీ గురించి కొంత మాట్లాడుకోవాల్సి వస్తే అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది సార్? ఇన్ఛార్జ్ల మార్పులు చూస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రిజైన్ చేసేసి వేరే పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి దాదాపు 80-70 మంది కొత్త వాళ్ళకు సిట్టింగ్లు కాకుండా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారంట. మరి ఇదంతా కూడా భయపడి చేస్తున్నారు, లేకుంటే గెలవడానికి ఒక వ్యూహంలో? ఆయనకు ఉండే సర్వే రిపోర్ట్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎమ్మెల్యేలు 30% ఉంటే 70% ఇతని పరిపాలన మీద నెగిటివ్. ఓకే. గ్రామ సచివాలయం ఎమ్మెల్యేలకు లేదు. గ్రామ సచివాలయం వాళ్ళ ఇష్టం ఉన్నది. ఏం జరుగుతుంది? వాళ్ళే ఇస్తున్నారు కదా ఇంటింటికి పోయి పైసలు. తో జగన్మోహన్ రెడ్డి గారు పరదలేసి టూర్ చేస్తాడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ, మంత్రులకు ఇంటర్వ్యూ, ఎవరైనా రిప్రజెంటేషన్ ఉంటే తీసుకోడు. ఏ ఒక్క రోడ్డు పూడిక లేదు, కొత్త ప్రాజెక్ట్ రాలే, కొత్త ఉద్యోగాలు రాలే, కొత్త పరిశ్రమలు రాలే. ఉన్న పరిశ్రమలు పోయినాయి. ఎందుకు ఓటేస్తారన్న? రాజధానికి ఇప్పటి వరకు డిసైడ్ అయ్యాలి, ఇటుక పెట్టలే. 3 రాజధానులు ఈ దేశంలో ఎక్కడన్నా 3 రాష్ట్రాలు ఉన్నాయండి? కర్ణాటకలో 2 రాష్ట్రాల్లో 2 ప్లేస్లో సెషన్ వస్తుంది. 2 కోర్టులు ఉన్నాయి. కాశ్మీర్లో ఉంది, యూపీలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. కోర్టులున్నాయి. నాగ్పూర్లో సెషన్ నడుస్తుంది. రాజధాని అనలేదే. నువ్వు హైకోర్టు పెట్టి రాజధాని అంటావు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ నూనె అంటాడు. ఇది సౌత్ ఆఫ్రికా పరిపాలన, ఇది ఇండియానా, భారతదేశమా? అంటే నీ ఒక్కనికే తెలివి ఉంది కానీ వాళ్ళందరికీ తెలివి లేదా? ఇప్పుడు అయినా చీఫ్ మినిస్టర్స్కు, ప్రైమ్ మినిస్టర్కి తెలివి లేదా? ఇది అరే ఒక కోర్టు పెట్టి రాజధాని ఏంటి సార్? పెట్టుకో, హైకోర్టు పెట్టుకో కర్నూలులో. నువ్వు ఇక్కడ అసెంబ్లీ సెషన్ పెట్టి పరిపాలన వైజాగ్ పెట్టుకుంటున్నావు. రైట్, ఓకే, నువ్వు అనుకుంటున్నావు. అది జరిగిందా? జరగలే కదా. మళ్ళీ ఆటోమేటిక్గా రేపు చంద్రబాబు గారు వచ్చినాక గుంటూరు అయిపోతుంది. నీ కోర్టు కూడా అక్కడ పర్మిషన్ ఇస్తలేదు ఆఫీస్ కూడా షిఫ్ట్ చేయడానికి. ఇలా దాదాపు 500 కోట్లు పెట్టి ప్యాలెస్ ఏందన్నది ఏంటది? ఎవరి డబ్బు? గుట్టను దవ్వి ఏదైతుందో మొత్తం ప్యాలెస్ కట్టుకుని ఉండడానికి. ఇది ఆయన మోడల్. పులివెందులు ఎలా ఉందో, ఇక్కడ లోటస్ పాండ్ ఎట్లా ఉందో, అమరావతిలో ఎట్లా ఉందో, ఇప్పుడు సేమ్ థింగ్ అదే. ఏంటి సార్? వెంగళరావు గారు ఇక్కడ చిన్న ఇంట్లో ఉన్నాడు. ఒక 500 గజాలు లేదు ద్వారకాపురిలో, ఏది పంజగుట్ట నిమ్స్ పక్కకు. రోషా గారు చిన్న ఇంట్లో అమీర్పేటలో ఉన్నాడు. మా మేనక గాంధీ చిన్న హౌస్, ఒక 200 గజాల కట్టుకున్న చిన్న ఒక కారు రాదు. ఒక 7 మంది కూర్చుంటే ఒక రూమ్ కూర్చుంటానికి లేదా ఆమె. అక్కడ ఉండి మార్నింగ్ ఆఫీస్ పోతుండే ఈవినింగ్ వరకు. ఇప్పుడు మొన్న మళ్ళీ మంత్రి అయిన తర్వాత, మంత్రి కాకముందు పోయినసారి గవర్నమెంట్ మన మోడీలో ఉన్నప్పుడు ఇల్లు చేంజ్ అయింది. అది అనుకోకుండా ఎన్నికల కోసం ఆ ఇల్లు అమ్మింది మంచి ఆఫర్ వస్తే. నేను ఒక సందర్భంలో మొన్న కలిసినప్పుడు చెప్పింది, ఓ గర్కే అంటే బేచ్ దియే, రాజేంద్ర ప్రసాద్ గారు బేచ్ దియే. अरे कैसा भेज दिए मैडम? बोलते इलेक्शन कहाँ से देना पैसा, मेरे कोई पार्टी ना देता तो मैं घर का पैसा लगाना ना.
मेरे पास कहाँ पैसा है 2 घर में बेच लिया చెప్పింది మొన్న రీసెంట్ జస్ట్ ఒక 1.5 month బ్యాక్. ఆమె ఎన్నికల కోసం ఎవరైనా ఉన్నారా, మనకు వెల్విషర్స్ ఉన్నారా, ఏమైనా డబ్బులు నువ్వు హెల్ప్ చేయించగలుగుతావు అని అడిగింది ఆమె. ఈరోజు 8వ ఎంపీ ఇందిరాగాంధీ గారి కోడలు. అంటే అంత హానెస్ట్గా నిక్కచ్చిగా ఏదైతుందో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు వాళ్ళకు మాజీ ఎంపీ అయితే ఉండడానికి ఇల్లు లేదు. సోనియా గాంధీ గారికి కూడా గవర్నమెంట్ హౌస్ లేకపోతే నో హౌస్ ఎట్ ఆల్. ప్రియాంక వడారాకు ఉన్నదేమో, రాహుల్ గాంధీకి లేదు. ఆమె ఎందుకంటే మేనకా గాంధీ గారి డిస్ప్యూట్ అయినప్పుడు ఇందిరాగాంధీకి కోర్టులో కేసు ఒక 5 ఎకరాలు ఏదైతుందో ఢిల్లీ అవుట్స్కార్ట్స్లో ఉండే ల్యాండ్, కొన్ని షేర్స్ మీద కొంత బంగారం మీద వేసింది తప్పితే ఏం లేదు, నో ప్రాపర్టీస్. వాళ్ళు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఏదైతుందో దేశానికి అంకితం చేసిండ్రు. హయ్యెస్ట్ పేడ్ బారిస్టర్ అంటే అడ్వకేట్ మోతీలాల్ నెహ్రూ. అలహాబాద్లో లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఇవ్వాలి వాళ్ళు ఎన్నడూ అనుకోలేదు, మాకు ఇల్లు జాగా ఎప్పుడు చూసుకోలేదు. ఇప్పుడు వాడు కార్పొరేట్ అయినోడు 3 కార్లు, ఎమ్మెల్యే అయినోడు ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఇప్పుడు పోయినసారి బీఆర్ఎస్లో ఉన్నారు. సో ఆనెస్ట్ గవర్నమెంట్ అదే ఇన్ఛార్జ్లో మారుస్తున్నారు. మార్చడం అనేది ఒక అతను చేసిన తప్పు చర్య. నువ్వు ఎలక్షన్ ముందు వాళ్ళకి టికెట్లు తీసేయనట్టువి. అవును. ఇప్పుడు రజనీని అక్కడ తీసేసి ఇక్కడ తెచ్చినావు. అసలు గుంటూరులో అయితే ముస్లిం, అయితే కమ్మ, అయితే కాపు, అయితే రెడ్డి, వేరే వాళ్ళు గెలవడం అనేది ఇంపాసిబుల్. ఆ 2 సీట్లో 1, 2లో ఆమె ఒరిజినల్గా ఏదైతుందో నేను అనుకుంటున్న రజక ఆమె, ఈయన ఈ రంగారెడ్డి జిల్లా ఆమె. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా చెల్తుందన్నా? ఆమెకు టికెట్ ఇవ్వడు. సురేష్ ఇదివరకే చేంజ్ అయ్యాడు 14 నుంచి 19, ఇప్పుడు మళ్ళీ ఇంకో చేంజ్ అయింది. సంతనంలో పాటు సుధాకర్ అని గుంటూరుని తీసుకొచ్చాడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. మొత్తం లూట్ మార్ చేసిండు. ఎవరికి ఇచ్చిండు? నాగార్జున అనే మంత్రి. నాగార్జున కూడా టికెట్ ఇవ్వడు. ఎవరైతే కొందరికేమో ఇప్పుడు మార్చిందేమో వాళ్ళకి టికెట్లు ఇస్తలేడు. ఎవరైతే ఇన్ఛార్జ్గా పోతుందో వాళ్ళకు కూడా టికెట్లు దొరికాయి, రాసుకోండి మీరు గ్యారంటీ. సో దీంతో అన్ని కాన్స్టిట్యున్సీలో రప్చర్ స్టార్ట్ అయింది. జంగా ఎమ్మెల్సీ ఉన్నాడు, కాశకృష్ణారెడ్డి నిమ్మంటుడు. అక్కడ డాక్టర్ గోపిరెడ్డి నర్సరావుపేటకు మొత్తం ఆయన అయితే మేము చేయను. మన సత్తెనపల్లిలో అంబటి రాంబాబు తప్పితే ఎవరికైనా నువ్వు మేము గెలిపిస్తాం. ఇలా వెంకటరమణ కూడా రియాక్ట్ అయ్యిండు. అయ్యి మళ్ళీ ఏదైతుందో మా నాయకుడు ఏం చెప్తాను స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నాడు. బాల్నేని ఈజ్ గోయింగ్ టు ఆయన 200 కోట్లు హౌస్కి ఇవ్వకపోతే చేయడు, ఆయన ఎంపీ అడుగుతున్నాడు. ఇట్లా ఏదైతుందో మొత్తము ఓపెన్ చేసిండు. వై నాట్ 175 అన్నోడు ఆయననే కథం తీసుకున్నాడు కదా పార్టీ. అలా అంటే ఆయనే ఓడిపోతున్నానే చేసిపోయింది కదా, భయపడుతున్నది. ఖచ్చితంగా 60 సీట్లకు తక్కువ కాకుండా 60 మందికి టికెట్లు ఇవ్వడు. మినిమం అయినా మార్పు చేసినా ఏ మాత్రం ఇక్కడ 11ని మార్చిండు, 9 గెలిచిండు, 2 ఓడిపోయి. ఇంకొక 20 మార్చగలిగేది ఉంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా 50-55 సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుండే. సపోర్ట్ ఆఫ్ ఎంఐఎం అండ్ బీజేపీతో. కాంగ్రెస్ 45కు క్రాస్ కాకపోతుండే, 45 to 50 ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వస్తుండే క్యాండిడేట్స్ చేస్తే. నేను పేరు చెప్పడం బాగుండదు, కాన్స్టిట్యున్సీల పేర్లు ఏదైతుందో నేను అంతకంటే ముందే చేంజ్ చేసి ఇవి ఓడిపోతాయని కూడా ఆ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పాను నేను. ఖచ్చితంగా ఇది చేంజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒక మార్పు అనేది ఏదైతుందో చేస్తే డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ కరప్షన్ జరిగింది. కేసీఆర్ మీద గ్రామ జనంలో వ్యతిరేకత లేదు, ఎందుకంటే పెన్షన్స్, స్కీమ్స్, రైతు బంధు ఇవన్నీ వస్తున్నాయి. అంది రోడ్స్, కనెక్టివిటీ ఈజ్ వెరీ గుడ్. వాడికి ఇసుక ఏమవుతుందా అదంతా లేదు మామూలునికి. ఇదంతా వైట్ కాలర్ మీ మీడియా మనకు అవసరం. అక్కడ కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నతో ఒక ప్యాలెస్ కట్టుకున్నారు, ఒక్కొక్కరు 5-6 కార్లు. లిఫ్ట్లు ఒకటే ఫ్లోర్కు లిఫ్ట్. గుడిసెలు ఉన్నాడు, నేను పేరు చెప్పదలుచుకోలే. వాళ్ళ ఇళ్ళలో పోతే నా కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళ ఫర్నిచరు, బాత్రూమ్స్. చీఫ్ మినిస్టర్ చేసిన, ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ చేసిన కుటుంబ సభ్యులు కూడా మామూలు అపార్ట్మెంట్లో మామూలు జీవితం గడుపుతున్నారు. ఇంత కరప్షన్ అంటే వందల కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే, 100 కోట్లు. సో అది పరిణామం జరిగింది. ఇప్పుడు అక్కడదే జరిగింది. ఇసుక, లిక్కరు, దోపిడీ. మట్టి అమ్ముకుంటుంది కదా సార్, మట్టి చేసింది కదా సార్ విచ్చలబడి. సో దీంతో ఏదైతుందో దీని పరిణామం ఉంటుంది. ఈ మార్పు ఏదైతే డిక్లేర్ ఇంత అడ్వాన్స్గా చేసిండో ఇది రియాక్షన్ బాగా అన్ని కాన్స్టిట్యూన్సీలో గొడవ అవుతుంది. డైరెక్ట్ తాడపల్లికి పోయి ధర్నాలు చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు, జగన్ ముద్దు, అంబటి రాంబాబు వద్దు, జగన్ ముద్దు, కాసు మహేష్ రెడ్డి వద్దు. ఇలా హిందూపూర్ ఓడిపోయే సీట్ సార్, 3 గ్రూపులు సార్. ఎక్బాల్ అని పోయినసారి ఓడిపోయాడు, నవీనిచ్చల్ అని మున్సిపల్ చైర్మన్ ఇంకొకటి, 3 గ్రూపులు. తీవ్రంగా అన్ని కాన్స్టిట్యూన్సీలు. ఇలా కర్నూలులో
ఎస్వి మోహన్ రెడ్డి అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ తయారవుతుంది, బిజినెస్ గ్రూప్, వైశ్య గ్రూప్. తో ప్రతి దగ్గర ఏదైతుందో చిచ్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. అన్రిపేర్ ఈ ఎవరైతే 50-60 మంది క్యాండిడేట్స్ ఎవరైతే టికెట్లు దొరకాయో వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోతారు. అందరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది. తో కాంగ్రెస్ ఓట్లు చీల్స్తుంది కదా. పోయినసారి 3-4-5% వచ్చింది అనుకుంటా. ఇప్పుడు నేతున్నా 15-20-25% పోయిందనుకోండి. తో ఆటోమేటిక్ ఎవరు లాస్ అది? జగన్ ఓట్లే గుంజుతాడు కదా. జగన్ కాంగ్రెస్ ఓట్లతోటే ముఖ్యమంత్రి అయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లే గుంజినప్పుడు ఏదైతుందో టీడీపీకి ఆటోమేటిక్ బెనిఫిట్ కదా. 2% డిఫరెన్సే కదా. ఈ రెండు కలయికతోటి పర్సంటేజ్ మోర్ అయింది కదా. ఇది పోయినసారి వచ్చిన పవన్ కళ్యాణ్ కానీ ఆ ఓటు బ్యాంకు ప్రకారం. తో ఇది తీవ్రంగా డిఫరెన్స్ ఉంటుంది.